దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని యొక్క దైవజనము, గడిచిన మరి దినములన్నీ కూడా ప్రభు మన ఎడల ఎంతో కృప చూపుతూ మనల్ని ప్రేమిస్తూ మరొక సమయము అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అందుకు దేవునికి మనం రుణస్థులమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక్కొక్క దినాన్న ఒక్కొక్క గడియలో మనము ప్రభువుతో ధ్యానించినంత కాలము కూడా మనతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి క్షణము మన దేహాన్ని బాగు చేయడమే కాక మన ఆత్మీయ జీవితాలు కూడా కట్టబడతాయి. మన ఆత్మీయ జీవితాలే కాక మన కుటుంబం కట్టబడుతుంది, మన ఆత్మీయ సంఘం కట్టబడుతుంది, మనం వెళుతున్నట్టు ఆ ప్రాంత ప్రజల యొక్క కుటుంబాలు కట్టబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది సత్యం, మనం నమ్మాలి. ఎందుకు సత్యం మనం నమ్మాలి అని చెప్తున్నానంటే, మనకు ఒక ప్రమాణం ఉంది. గతంలో నేను చెప్పాను. ఆ ప్రమాణం ఏంటో నేను చెప్పాను. ఏంటి ఆ ప్రమాణం అంటే, దైవ చిత్తము లేకుండా మనం ఏ పని ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి ఈ పరిస్థితి మనకు కలిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము రక్షకుడిగా అంగీకరించిన దినము మొదలుకొని స్టిల్ ఈ క్షణం వరకు అది మన జీవితాల్లో జరుగుతుంది, నడుచుకుంటున్నాం. ఆయన చిత్తమును బట్టే కొనసాగుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని తప్పనిసరిగా మనకున్నట్టు ఈ ప్రమాణం అనే పరిశుద్ధ గ్రంథముని ఫాలో అవుతూ అనుసరిస్తూ మనము మన భక్తిని కొనసాగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందులో భాగముగానే భక్తులు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. ఒకవేళ ఏ భక్తుడైనా పడిపోతే భక్తిలో నుంచి, లేదైనా ఒక పట్టణము పాడైపోతే, లేదైనా ఒక మందిరము పడిపోతే, లేదు ఒక మందిరము పాడైపోతే అపవిత్రపరచబడితే, లేదు ఒక గ్రామం విచ్ఛిన్నమైపోతే, లేదా ఒక కుటుంబం, అది యాజకుడి కుటుంబమా, రాజు కుటుంబమా, విశ్వాస అనే కాదు, కానీ దేవుని దృష్టిలో ప్రభువునందు విశ్వాసించే ప్రతి కుటుంబం, ఏదో ఒక కుటుంబంలో కలవరాలు లేదా గలిబిలి లేదా అనేకమైన పరిస్థితులు బట్టి ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతున్నప్పుడు దేవుడు వాటిని కట్టడము ప్రారంభిస్తాడు. ఆమె ఎందుకు ప్రారంభిస్తాడంటే, మనము ఆయన చిత్తమును బట్టి ముందుకు వెళుతున్నాం. హల్లెలూయా. ఆ చిత్తాన్ని బట్టి వెళ్ళటం వల్ల పడిపోతున్నట్టు గుడారాలు కావచ్చు, పడిపోతున్నట్టు బలిపేటలు కావచ్చు, పాడైపోయిన పట్టణాలు కావచ్చు, పడిపోయినట్టు మందిరాలు కావచ్చు, ఆత్మీయ జీవితాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, కట్టడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కడతాడు అంటే, ప్రార్థన నువ్వు చేయలేవు. హల్లెలూయా. చేసిన ఫలము పొందలేవు. దేవునికి స్తోత్రం. ఎందుకు చేయలేమంటే, ఇదిగో నా ఆత్మీయ జీవితములో నుంచి నేను పడిపోయాను కనుక నా మనసు లేదా నా దేహము సహకరించట్లేదు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడికి తెలుసు నా మనసు ఎలాంటిది, నా దేహము ఎలాంటిది, నేను ఎలాంటి వాడినో దేవుడికి తెలుసు. కాబట్టి దేవునికి ఆలోచన వేరేగా ఉంటుంది, నా చుట్టూ ఉన్నవారి ఆలోచనలు వేరేగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. భలే పడిపోయాడురా, చాలా పరిశుద్ధుడు అన్నాడు, భక్తిపరుడు అన్నాడు, భలే తగిలింది, భలే పడ్డాడు, నేను అనుకున్నాను ఎప్పుడు పడతాడని. ఈయన దేవుని నమ్మాడు, ఈయన దేవుడే ఇన్ని పడగొట్టాడురా. అనేక మంది చూటుపోటు మాటల చేత మనం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రియులరా,
మన మనస్సు లేదా మన దేహము మన శరీరము సహకరించదు భక్తిలో వెళ్ళటానికి. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, కుక్కలు నన్ను చూసి మొరుగుచున్నాయి, కుక్కలు వీధుల్లో నన్ను చూసి అరుచుచున్నాయి, కుక్కలు అవి నా మీద తిరుగుబడి నన్ను పీకుదిమా అని నా మీద పడి మృంగిదని చూస్తున్నాయి. ఇది ఈ సందర్భము దావీదు చాలా సందర్భాల్లో కీర్తనలో వాడాడు. ఎందుకు వాడాడు? దావీదును గూర్చిన మాట 22వ కీర్తన ఇంకొక మాట ఏముందంటే, కుక్కలంట తన వస్త్రాలు చింపుతున్నాయి. మీకు అర్థమైందా? వస్త్రం ఏంటి? ఆత్మీయత, పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని కలుగునటి భక్తిని భంగపరచటము. దేవునికి స్తోత్రం. వాక్యమైన వస్త్రములో నువ్వు ధరించుకోకుండా, ఆ వాక్యమైన వస్త్రము నీ మీద లేకుండా లోకానుసారమైన క్రియలోకి తీసుకొని రావటమే కుక్కల పని. హల్లెలూయా. ప్రభువు ఒక మాట వాడాడు మత్తయి సువార్తలో, ముచ్చుములు పందుల ముందు వేయకూడదు. దేవుని స్తోత్రం. అవి వాటికి తెలీదు వాటి విలువ కనుక అవి తినలేము. ఏం చేస్తాయంటే దాని విలువ తెలియక తొక్కుతూ ఉంటాయి. సో అలాంటి వక్ర జనాంగం మధ్య ఉన్నాం మనం. అలాంటి వక్ర జనాంగం మధ్య ఉన్నాం, అనింజల మధ్య ఉన్నాం. మీకు అర్థమవుతుందండి? అనింజల మధ్య ఉన్నాం, వక్ర జనాంగం మధ్య ఉన్నాం, మూర్ఖత్వపు జనాంగం మధ్య ఉన్నాం. ప్రభువు ఇంకొక సందర్భం కూడా వాడతాడు, మూర్ఖతరం వారులారా. ఇది శిశువుల గురించే మాట్లాడతాడు. శిశువులతో చెబుతూ, ఎన్నాళ్ళు మీతో మిమ్మల్ని నేను సహిస్తాను, ఎంతకాలం మీతో నేను ఉంటానని చెప్తాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే, మూర్ఖతరం వారులారని ఎందుకంటాడంటే, ప్రభువా ఇదిగో మీ శిశువుల దగ్గరికి నా కుమారుని తీసుకొచ్చా, ఆయన నీళ్ళలో పడుతున్నాడు, నిప్పులో పడుతున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, సమాధుల్లోకి వెళ్తున్నాడు, వారి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేసి బాగు చేయమనంటే, మీ శిశువుల్లో ఒక్కరూ కూడా నా కుమారుడి విషయంలో మేలు చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం. మీరు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందుకనే ఆయన ఏం చేశాడంటే సరాసరి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ మాట ఏమన్నాడంటే, మూర్ఖం తరం వారులారా. హల్లెలూయా. ఇది తప్పుడు మాట కాదు. అంటే ప్రభు చేస్తాడులే, యేసుప్రభు చూసుకుంటాడులే, ఆయన మనం వెంబడిస్తున్నాం కదా, ఆయనే కార్యం చేస్తాడులే, ఆయన ప్రార్థన వింటాడులే, మనం వెళ్ళాలి కాబట్టి ఆయన వెనకాల వెళ్ళాలి, ఆయన పిలిచాడు కాబట్టి మనం వెళ్ళాలి అనుకున్న భావం చాలా వాళ్ళకి వచ్చేసింది. అందుకే ప్రభు అన్నాడు, నేను పిలిచింది నేనే చేస్తే నువ్వు చూడటానికి కాదు, నేను పిలిచింది నేనే చేస్తే నువ్వు చెప్పటానికి కాదు, నువ్వు చేయటానికి నేను పిలిచాను. నీవు నాకులాగా కార్యాలు ఇతరుల పక్షముగా తండ్రికి అనగా నా నామమును నువ్వు ప్రార్థించినప్పుడు తండ్రి నీ ప్రార్థన నా నామములో విని నీ ద్వారా ఈ కార్యము చేయుటకు నిన్ను పిలిచానని చెప్తాను. దేవుని స్తోత్రం. అంతే కదా? అదేనదే అమ్మ, అదేనా? అంతే కదా? అందుకే నిన్ను పిలిచాడు. అంతేకాని నేను కార్యము చేస్తే నువ్వు ప్రకటించడానికి కాదు, నేను విడిపిస్తే నువ్వు చెప్పుకోవడానికి కాదు. ఎంతకాలం నీతో నేను ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని నేను సహించగలుగుతాను, అవి చెడ్డ మాటలు కాదు. అంటే దేవుడు ఎందుకు అలాగన్నాడంటే, వీరిని ఒక ఉన్నతమైన ఆత్మీయులుగా, క్రీస్తు స్వరూపము కలిగిన వారిగా, క్రీస్తులాగా అనేకులు తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపించాలనే ఒక దేవుని యొక్క ఉద్దేశం. అంతే తప్ప అది వేరే భావంలో మనం తీసుకోవడానికి అయితే ఏమీ లేదు, అలా తీసుకోకూడదు కూడా. హల్లెలూయా. కనుక ఇలా పాడైపోయిన పట్టణాలు, ఇలా పాడైపోయినట్టు చాలామంది ఆత్మీయ జీవితాలు, అందులో మనం చూస్తే ప్రియులారా, మొదటి వ్యక్తుల్లో మనం చూస్తే కయ్యోను ఉంటాడు. హల్లెలూయా. భక్తిలో కయ్యోను ఉంటాడు. మొదటి వ్యక్తుల్లో మనం చూసినప్పుడు
భక్తి పరుల్లో, భక్తి చేయుటలో, భక్తికి విరుద్ధంగాను, దేవునికి విరుద్ధంగాను ఆయన చేసిన పనిలో తన ఆత్మీయ స్థితిని, తన భక్తి జీవితాన్ని కోల్పోయిట్లో ఆదికాండములో ఆదికాండం అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొదటి వ్యక్తి ఎవరంటే అది కయ్యోనే. దేవునికి స్తోత్రం. అలాంటి కోవకు చెందినటువంటి చాలామంది భక్తులు వారి ఆత్మీయ జీవితాల్లో, వారి భక్తి జీవితాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆ అధ్యాయం మొదటి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం అనేకమైన పట్టణాలు పాడైపోయినాయి. అనేకమైన మందిరాలు, దేవుని మందిరాలు పాడైపోయినాయి. అనేక మంది రాజులు ఆత్మీయ జీవితాలు, లేదా ప్రవక్తల ఆత్మీయ జీవితాలు, లేదా దైవజనుల ఆత్మీయ జీవితాలు, లేవేలు, యాజకులు, ఇలా చెప్పుకుని పోతే అనేక మంది భక్తిలో నుంచి పడిపోయినట్లుగా మనం చూడగలుగుతాం ఈ పరిశుద్ధ గ్రంథములో. దేవునికి స్తోత్రం. అదే ఆ కోవలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దావీదు, యెషయా కుమారుడగు దావీదు. హల్లెలూయా. ఈ దావీదు ఎప్పుడైతే తన పట్టణము, తన పురము పాడైపోయింది, తన ఆత్మీయ జీవితము పాడైపోయింది, తన భక్తి జీవితము పాడైపోయింది, తనకున్నదంతా కూడా పాడైపోయింది. దేవుడు దావీదును చూస్తాడు. దావీదు ఎలాంటి వాడో చూస్తాడు. దావీదు క్రీస్తు అంగీకరించినప్పుడు, దావీదును రాజుగా అభిషేకింపక ముందు నుంచి కూడా దావీదు ఎట్టివాడో దేవుడికి తెలుసు. ఈరోజు నీకు నాకు తెలియకపోవచ్చు, సౌలు రాజుకు తెలియకపోవటం వల్లే సౌలుకి తెలియదు కనుకనే దావీదుని తీసుకొచ్చి సౌలుని దించి దావీదును రాజుగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ తెలుసుకున్న సమయానికి ఇంత భక్తి, ఇంత పరిశుద్ధత, ఇంత నీతి, ఇంత యథార్థత దావీదుకుందా? ఇంత గొప్పవాడా దావీదు? సౌలుకి 10,000 అయితే దావీదుకి 10,000 స్తుతులట. 10,000 స్తుతులు ఎక్కడ? 10,000 స్తుతులు ఎక్కడ? అంటే జనులు పొగుడుతున్నారు దావీదుని. సౌలు కంటే ఎక్కువగా దావీదునే పొగుడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇదంతా ఎవరిచ్చిన ఘనత అంటే మన దేవుడైన యెహోవా ఇచ్చిన ఘనత. మన ప్రభు అయిన యేసు ప్రభు వారు మనకిచ్చిన ఘనత. కనుక ఈ ఘనతని దావీదు ఒక సందర్భంలో కోల్పోయాడు. ఏం సందర్భం అంటే మన వాళ్ళందరికి వచ్చినట్టు గొప్ప సులువుగా, సింపుల్గా వచ్చే మాట ఏంటో తెలుసా? ఊరియా భార్య బెత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి ఆయన ఆత్మీయ జీవితాన్ని, తన పరిశుద్ధమైన గొప్ప ఆ సింహాసనాన్ని, ఆ పురము, ఆ పట్టణము, కేవలము దాన్ని బట్టి దావీదు భక్తి, దావీదు ఆత్మీయ జీవితం పడిపోయింది. దావీదు అలా అయిపోవడం కారణం ఇదే కారణం అని ప్రతి ఒక్కరు ఇలా వేరెత్తి చూపించేది అదే జీవితం. దానికి సంబంధమే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని గురించి 51వ కీర్తనలో పశ్చాత్తాపడతాడు ఆయన. 51వ కీర్తనలో భక్తుడైన దావీదు కోల్పోయిన దానిని అక్కడ చక్కటి మాట పదాన్ని వాడతాడు. 11వ వచనం 51 ఏమంటాడంటే, నీ ఆత్మ నా యొద్ద నుండి, ఏమన్నాడండి? నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు. హల్లెలూయా. అసలు అర్థం ఏంటి? శరణం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో వణికిపోయి, అయ్యా నువ్వు తీసేస్తే నేను సచ్చిన వాడితో సమానం. ఈ మాట ఎక్కడ రాస్తుందని తెలుసండి? నేను సచ్చిన వాడితో సమానము, నేను సమాధిలో దిగిన వారు వలె అవ్వదును అన్న మాట ఎక్కడో తెలుసా? 28వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంటాను. నువ్వు నా మనవ ఆలకించకపోతే, నీవు నా ప్రార్థన అంగీకరించకపోతే నేను సమాధిలో. అందుకనే దేవుడు ఏం చేశాడంటే దావీదు యొక్క పాపపు జీవితం అంతటిని క్షమించి దావీదుని తీసుకొచ్చి మళ్ళా ఇశ్రాయేలు ప్రజల మీద తన సింహాసనం మీద కూర్చోబెట్టి
సర్వలోక చక్రవర్తిగా చేశాడు. దేవునికి స్తోత్రం. సర్వరాజ్యములన్నిటికీ, రాజులందరికీ దావీదుని, రాజుగా ఉన్న దావీదుని తీసుకొచ్చి ఏం చేశాడండి? చక్రవర్తిని చేశాడండి. హల్లెలూయా. చక్రవర్తిని చేసేసాడు దావీదుని తీసుకొచ్చి. అలాంటి దావీదు గారి విషయంలో ఈజీగా పలికే మాట ఈ ఒక్క మాటే పలుకుతాడు. అందుకు కాదండి, దావీదు ఆత్మీయ జీవితము, దావీదు భక్తి, దావీదు పట్టణము పాడైపోవడానికి కారణాలు అక్కడ మనం జాగ్రత్తగా చదివితే ఈ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయములో ఎంత చక్కగా ఆమోసు ప్రవక్త ద్వారాగా పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టుటకు దేవుడు మరలా ఆ గోడల బాగు చేయుటకు మరలా ఏదోను శాసననామమున శాసనము నుంచి నా నామమున ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వాతంత్రించుకున్నట్లు పూర్వ రీతిని దాన్ని మరలా కట్టిదను. బాబా దేవుని నోటు మాట అండి. ఆయన యోధాగోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. యూదులకు రాజు ఆయన, మనకు రాజు, మన రాజు ఆయన. నువ్వు పడిపోతే చూస్తూ కూర్చోడైన, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తడానికి సంసిద్ధుడు, లేపడానికి సిద్ధ మనసు కలిగినట్టు వాడు. ఇదిగో పెంట కుప్పల మీద నుంచిండి దీనులను లేవనెత్తేవాడట. హల్లెలూయా. దరిద్రులను లేవనెత్తేవాడట. ధనవంతుడనేటి దేవుడు మన కొరకు దరిద్రుడిగా మారినట్టు నిన్ను నన్ను ధనవంతులుగా చేయి. హల్లెలూయా. కనుక ప్రియులరా, దావీదును లేవనెత్తడానికే కాదు, ఈరోజు నిన్ను కూడా లేవనెత్తగలడు. నిన్ను కూడా నీ భక్తి జీవితంలో నిన్ను స్థిరపరచగలడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలడు. నీ ప్రార్థన బలిపెట్ట నీ హృదయంలో కట్టగలడు. ఆమోసుకు చెప్తున్నాడు. ఆమోసు ప్రవక్త ద్వారాగా మరలా నేను దావీదు గుడారాన్ని కట్టబోతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు గుడారాన్ని కట్టిన దేవుడు, దావీదు పురాన్ని నిర్మించినట్టు దేవుడు, దావీదు ప్రార్థన ఆత్మీయ జీవిత భక్తిని కట్టిన దేవుడు రాత్రి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, లేదా నీ కుటుంబాన్ని, లేదా నీ ప్రాంతంలో నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు, ఈ ప్రాంతాన్ని కట్టడానికి నీ ప్రార్థన ఎంతో అవసరమైనది. దేవునికి స్తోత్రం. ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఆమోసు ప్రవక్త ధరగా, దావీదు గుడారాన్ని మరలా నేను కట్టబోతున్నాను. హల్లెలూయా. దావీదు గుడారాన్ని కట్టబోతున్నాను. అందులోకి అన్యజనులు ప్రవేశించబోతున్నారు. అక్కడ నాము సమస్త జనులు ఎరుగునట్లుగా నేను దాన్ని మరలా బాగు చేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం. బాగు చేసే దేవుడు. ప్రియులారా, మనకు తెలియదు, చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం. పడిపోతాం అనేక మార్లు పడిపోతాం. ఏ విషయంలో? భక్తి జీవితంలో చిన్న చిన్న విషయాల్లో పడిపోతాం. అయినా దేవుడు తన చెయ్యి పట్టి ఇలా లేవనెత్తినట్టు చూస్తాడు. దావీదు ఆ చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, లేవడానికి ఇష్టపడ్డాడు, శరణ వేయడానికి ఇష్టపడ్డాడు, అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇచ్చిన అవకాశాన్ని, ఆ అవకాశాన్ని బట్టి లెగిచి నిలబడడానికి ఇష్టపడ్డాడు, అందులో స్థిరపడడానికి ఇష్టపడ్డాడు దావీదు. ఈరోజు ఎంతోమంది ఉన్నాం మనం స్థిరపరచబడ్డానికి. పడిపోయిన మరలా పడిపోయిన మన గుడారాలు, లేదా మన ఆత్మీయ జీవితాలు. పడిపోయిన గుడారం అంటే ఏంటో తెలుసండి? నీ దేహము, నీ శరీరం. నువ్వు నేల పడితే నిన్ను బాగు చేయడానికి మందులు వైద్యం పనికిరాదు. పనికొస్తుందా? పనికిరాదు. దేవుని మాట ద్వారాగా మరలా నీ గుడారం కట్టబడుతుంది. దేవుని మాట ద్వారాగా నీ గుడారం అనే దేహంలోకి దేవుని యొక్క జీవవాక్కు వస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. హెచ్కేల్ గ్రంథం 37:5 చెప్తాడు ఆయన, జీవాత్మ. ఆది కాండంలో కూడా చెప్తాడు, 1వ అధ్యాయంలో. అందులో జీవాత్మ ప్రవేశించగా నరుడు జీవాత్మ. అప్పుడు దాకా ఏమైంది? అది మట్టి. అవునా కదా? ఎండిన ఎముకలు ఏమైనా లోయలో ఎండిపోయి ఉన్నాయి. అట్లా జీవం లేదు, ఊపిరి లేదు, ఏమీ లేదు. అవునా కదా? నువ్వు భక్తిలో నుంచి ఎప్పుడైతే పడిపోతావో నువ్వు శక్తిహీనుడు అయిపోతావు, బలహీనుడు అయిపోతావు.
నీ దేహం అనే గుడారంలో బలం ఉండదు, ఏముండదు, నువ్వు లేగలేవు. దావీదు జీవితంలో అదే జరిగింది. ఎందుకు జరిగిందంటే దేవుడు దావీదుకి చెప్తాడు, ఇదిగో ఈ జనాంగాన్ని నువ్వు లెక్కించవద్దు అని చెప్తాడు. దేవుడు చెప్పిన దాన్ని వినకుండగా ఏదైతే చేయొద్దన్నాడో అది మనం 2వ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ 2-3 చివరి అధ్యాయంలో చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దావీదు అదే చేశాడు. దానికి తగిన ఫలమే తన భక్తి జీవితంలో నుంచి పడిపడాలి. స్వయంగా దేవుడే ఏం చేశాడో తెలుసా అండి? ఆజ్ఞ అతిక్రమము ఏటట చెప్పాలి గట్టిగా, ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుని మాట కంటే నేను రాజునంతకాలం దేవుడితోన్నాడు. ఎప్పుడైతే చక్రవర్తిగా దేవుడు చేశాడో అన్ని రాజ్యాలు నా ముందే ఉండాలనుకున్నాడు, అందరు రాజులు నాతోనే ఉండాలనుకున్నాడు. మీకు అర్థమైందండి? ఎప్పుడైతే ఆ మాట చక్రవర్తి అయ్యాడో ఆ క్షణము పాటులోనే రాజు హృదయము గర్వించింది. ఎప్పుడైతే రాజు హృదయం గర్వించిందో తన సొంత సుబుద్ధి మీద ఆధారం చేసుకున్నాడు దావీదు. తన సుచిత్తాన్ని ఆధారం చేసుకుని నేను రాజుని, నేను చెప్పింది తప్పకుండా జరుగు తీరాలి అనుకున్నాడు దావీదు. అప్పుడు మొదలైంది దావీదు పతనం. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగాను, దేవునికి విరోధంగాను, దేవుని వాక్కి వ్యతిరేకంగాను, దేవునికి లోబడకుండా అవిధేయతగా అతిక్రమంగా ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుడు తన చెయ్య అంటే నీ చెయ్య నా చెయ్య విడిచిపెట్టేస్తాడు. ఆయన చెయ్య దావీదు చెయ్యి ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో ఇదిగో మరలా దావీదు మీదకి దేవుని కనికరం దిగొచ్చింది. దావీదు మీదకి దేవుని కనికరం దిగొచ్చిన తర్వాత ప్రవక్తకు ఆమోషులో నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆమోషులో నుంచి ఇదిగో పడిపోయిన ఆ దావీదు యొక్క గుడారాన్ని మరలా కట్టడానికి నువ్వు పూనుకో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఒక వ్యక్తి మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నప్పుడు ఒకరినొకరు సాకారులుగా ఉండాలి. ఒకరినొకరు ఆదరించుకొని ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం కోసం, లేదా ఆ కుటుంబ పరిస్థితుల కోసం, లేదా సంఘ పరిస్థితుల కోసం, లేదా తన భక్తి జీవితం కోసం ఒకరినొకరు ప్రార్థన చేసుకునే సామర్థ్యత మనకు కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు, ఆ 1, 2, 3 వచనాల్లో ఒకడు తన సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా సాత్వికమైన మనసుతో వాళ్ళని ఆదుకోవాలట. ఒకవేళ భక్తి జీవితంలో నా పొరపాటును బట్టి నేను పడిపోయాను అనుకోండి, భక్తి కలిగిన వారంట పడిపోయిన వ్యక్తిని ఆదరించే నిమిత్తము వారి కొరకు ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ధైర్యపరిచి ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో నిలబడేలాగా ఆ వ్యక్తి కోసము మనం ప్రార్థన చేయాలి. అంటే సహకారిగా ఆదరించేవారుగా ఉండాలి. వీడు పడిపోయాడు, చాలా గీరుమని ఇక్కడ పడాలే, వీడొక్కడే భక్తి పరుడట అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజంగా ఆత్మ కలిగిన వారు అయ్యో మంచిగా దేవుడితో గడిపేవాడే, ఎందుకు నా సహోదరుడు ఎందుకు ఇలా తప్పిపోయాడు, ఎందుకు ఇలాగ నా సహోదరుడి జీవితంలో తన భక్తిని కోల్పోయాడు, నా సహోదరుని మరలా నేను నిలబెట్టాలి, నా చిన్న ప్రార్థన ఖచ్చితంగా నా సహోదరుడి యొక్క భక్తి జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి దేవుడికి కట్టే వరకు తన కొరకు ఆ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేయటానికి ఇష్టపడం, అందుకే మన భక్తి జీవితాల్లో మనం వర్ధిల్లం. దేవునికి స్తోత్రం. మనము మన చుట్టుపక్కల ఈరోజు ఒక సహోదరుడు కావచ్చు, రేపు నీ భర్త భక్తిలో పడుకొని అలాగే విడిచిపెట్టేస్తావు, నీ భార్య భక్తిలో పడుకొని అలాగే విడిచిపెట్టేస్తావు. ఒక వ్యక్తి పట్ల
నీ ప్రార్థన సహకారం లేదా నీ ప్రార్థన సహవాసం, నీ ప్రార్థన సపోర్టు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ బిడ్డల విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ నువ్వు కట్టుకోగలుగుతావు. కారణం ఏంటంటే ప్రార్థన అంటే ఏదో ఆసమాస అయింది కాదు. చాలామంది ప్రార్థనకు దూరం అయిపోతున్నారు. ఈరోజు రావచ్చు, ఇక్కడ రాకపోవచ్చు, కానీ అది నాకు సంబంధం లేని విషయం. కానీ ప్రార్థనతో 3 అక్షరాలు కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. ప్రార్థన అనేది 3 అక్షరాలు కాదు. ఈరోజు చేసిన ఈ చిన్న ప్రార్థన స్పష్టంగా చెప్తాడైనా. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట చెప్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంట. దానికి ముందేమంటాడు? ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేసినప్పుడట మీ హృదయములకును మీ తలంపులకును ఎలా ఉంటుందట? యేసుక్రీస్తు వల్లట సమాధానంగా ఉంటుందట. కాపుదల, రక్షణ, దీవెన, ఆశీర్వాదం. ఈరోజు నువ్వు నోటి నిండా నవ్వు ఉండాలి అంటే ఈ రాత్రి చేసిన ప్రార్థన ఉదయకాల సమయంలో నీ ముఖం నిండా, నీ హృదయం నిండా చిరునవ్వు ఉంచుతుందండి. ప్రార్థన అంటే 3 అక్షరాలు కాదండి. ప్రార్థన అంటే 3: తండ్రి అయిన దేవుడు, కుమారుడు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. వీరు 3 ఏకమై వేల దూతల సైన్య సమూహాన్ని నీ ఇంటి చుట్టూ కావలుగా ఉంచుతాడు. ఒక దేవదూత 6000 సైన్యం. ఒక దేవదూత, ఒక్కటే దేవదూత అనుకుంటారు. కాదు. నీ ఇంటి చుట్టూ 6000 దూతలు నీ ఇంటి చుట్టూ ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన దూత కావులుగా ఉండునన్నాడు. ఒక దూత వెనకట 1000 మంది, 6000 సైన్యం ఉంటుందట. నువ్వు నీ ఇంటి చుట్టూ, నీ 3 చుట్టూ, లేకపోతే మీ ఇద్దరు, లేకపోతే మీరు ఒక్కరే పడక మీద ఉంటారు మీ ఇంట్లో. కానీ మీకు కాపుదల ఎంతమంది? 6000 మంది సైన్యం. ఎంత ప్రార్థన చేసావు? చిన్న ప్రార్థన. ఏం చేసావు అంటే నువ్వు ఆజ్ఞించి పిలవలే. నీకు నేను జీతం ఇస్తున్నాను, మీరు వచ్చిన కాపులా కాయని మనం అనలే. చేసింది ఏంటో తెలుసా? చిన్న ప్రార్థన అంతే. ఈ చిన్న ప్రార్థన రాత్రంతా నీ పడకల మీద సుఖముగా నిద్రపోవటానికి దేవుడు ఎంత కృప చూపించాడండి. తిరిగి ఉదయకాల సమయంలో ఈ చిన్న ప్రార్థన ద్వారా నూతనముగా విజయోత్సాహముతో మరలా ఆ దినము ప్రారంభించడానికి ఈ ప్రార్థన ఈ రాత్రి నీకు ఎంతో తోడ్పడుతుందండి. ప్రార్థన అంటే ఏదో 3 అక్షరాలు అనుకోకండి. ఆ ప్రార్థనే ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేది. ఆ ప్రార్థన ప్రతి దినము కూడా ఒకరినొకరు కలిసి ప్రభువును గూర్చి మాట్లాడుకోవడానికి, లేదా ప్రభువును గూర్చి స్తుతించుకోవడానికి, లేదా ప్రభు యొక్క సంగతులు ఒకరొకరు తెలియజేసుకోవడానికి మనల్ని పురుగొలుపుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనే దావీదు గుడారము కట్టడానికి ఉపయోగపడ్డది. దావీదు భక్తిని కట్టడానికి ఉపయోగపడ్డది. దేవుడే స్వయంగా కలుగు చేసుకున్నాడు. చిన్న ప్రార్థన. ఆ దావీదు ఆ కష్టం కలిగినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు, ఆ వేదన అనుభవించినప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఆమోసు ప్రవక్త ద్వారాగా పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టబడ్డానికి, పడిపోయిన దావీదు యొక్క పట్టణమును బాగు చేయబడ్డానికి, పడిపోయిన దావీదుని లేవనెత్తబడ్డానికి. ఇదంతా దావీదు గురించే కాదు, నీ కొరకు నా కొరకు కూడా వర్తిస్తుంది. నేను పడిపోలేదు, నా పట్టణం బాగుంది, ఏదో ఒక్కళ్ళు చూపించండి. నా పురం బాగుంది, ఏది మందిరం అనే పురం ఎక్కడ బాగుంది? నీ చుట్టుపక్కల ఉన్న ఎంతమంది ప్రభుని స్తుతిస్తున్నారు? ఏది నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం పరిపూర్ణంగా ప్రభు యొక్క ఆత్మచేత ఆనందించుచున్నాం? ప్రశ్నించుకుంటే మన జీవితాలు ఏమీ జీరో. రాత్రి నిద్ర పట్టలే, చాలాసేపు నిద్ర పట్టలే. ఏం చేయాలి? సెలవు తీసి చూసుకోనా?
ఒక ఆలోచన పుట్టింది, అది రేపు ఆదివారం చెప్తాను. దేవుని యందు భయభక్తులు, భయము భక్తి. భయం ఎలా వస్తుంది? దాని మీద ఒక గంటన్నర 3 గంటలు పడుకున్నానండి నిద్ర పట్టక. ఈ ఎక్కడికి వెళ్తే భక్తి, ఏది భయము, ఎలాగా ఏంటి అలా ఆలోచన చేసి ఈ సెల్ ఫోన్ తీసి చర్చిలోకి వెళ్ళాడు, బైబిల్ చర్చిలోకి వెళ్ళి ఆ భయము భక్తి తీసుకొని చూస్తే నేను అనుకున్న థాట్స్ అన్నీ అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిద్ర పట్టబోదు బైబిల్ తీసి యూట్యూబ్లు ఫేస్బుక్లు చూస్తాం మనం. లేదు నిద్ర పట్టలేదు, ఇప్పుడైతే సెల్ ఫోన్లో నిద్ర పట్టలేదు, టీవీ వేసుకొని నిద్ర వచ్చే వరకు చూస్తూనే ఉంటాం. అవునా కదా? ఇప్పుడంటే టీవీలు అయ్యి తక్కువ అయిపోతాయి, ఒకప్పుడు అదే చేసేవారు. దేవునికి స్తోత్రం. నిద్ర పట్టలేదా ప్రార్థించు, నిద్ర పట్టలేదా బైబిల్ చదువు, ఏదో ఒక ఆలోచన వాక్యం మీద నీ మనసు పెట్టు, చక్కగా నిద్ర పడుతుంది. నీ దేహం సెరిపి చేసి దాన్ని దూరపరిచి రాత్రి పడకల మీద సుఖముగా నిద్రపోతావు. ఆ చిన్న ప్రార్థన నువ్వు మానేస్తే రాత్రి అంతా నీ హృదయం నిండా బుర్రంతా కలవరము, వేదన, దుఃఖము, ఎందుకో తెలీదు, ఉపయోగం లేని చెత్త అంతా మనలోనే ఉంటుంది. నిద్ర పట్టదు. అన్నిటికీ మించిన దేవుని యొక్క సమాధానము నీ కావులుగా ఉందని చెప్పిన వాగ్దానం నువ్వు మరిచిపోతే నీ దేవుని నువ్వు మర్చిపోనట్లే. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నిన్ను మర్చిపోలేదు, నువ్వు మర్చిపోయి టీవీ పెట్టుకున్నావు అంటే నువ్వు దేవుని మర్చిపోయావు. దేవుని కంటే టీవీకి ప్రాధాన్యత ఇచ్చావు, దేవుని కంటే ఫేస్బుక్లకి, యూట్యూబ్లకి, ఇన్స్టాగ్రామ్లకి, షార్ట్స్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఆ టైంలో లేచి నాకు అనిపించింది ఏదైనా వీడియో చేద్దామా, వాక్యం కాదు, వీడియో చేయకూడదు, ఈ రాత్రి ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదు, అది సరిగ్గా నేను చెప్పే వాక్యం రావచ్చు రాకపోవచ్చు, ఇంతకాలంలో ఏం చేస్తే బాగుంటుంది? దేవుని మీద భయభక్తులు. భయం ఏంటి, భక్తి ఏంటి? ఈ అన్ని 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల్ని ఎలాగ మనకు అవసరం అన్న దాని మీద చాలా ధ్యానం చేసి అలా బైబిల్ అక్కడే ఉంది నిలబడుతుంది. దేవుని స్తోత్రం. అది దేవునితో సహవాసం. హల్లెలూయా. ప్రభువుతో నీ సహవాసం కలిగి ఉంటే కలవరాలన్నీ తొలగిపోతాయి, సంచలన ఆత్మ వెళ్ళిపోద్ది, గలిబిల ఆత్మ వెళ్ళిపోద్ది. సుఖముగా హాయిగా ప్రభువుతో ఆ రాత్రి ముచ్చటించుకొని హాయిగా పడుకున్నాం. దేవునికి స్తోత్రం. నీ దేవుడితో సహవాసం, ఆ ప్రార్థన. కొన్ని సందర్భాల్లో నిద్ర పట్టదు. ఎందుకు పట్టదంటే నేను కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఫోన్ చేశారు, బాగోలేదు, నేను చెప్పాను వీళ్ళరా, చెప్పాక సరే బాగోలేదు కదండి చూడండి, వాళ్ళకి ఏదో అవసరం అంట, దాని విషయంలో ఆలోచిస్తున్నాను, ఇది ఎలాగా ఏదో ఒక ఆలోచన, అది మనల్ని ఆత్మీయ జీవితంలో కావచ్చు, లేదా శారీరకంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు, కొంత కలవరము అది తీసుకొస్తుంది. సో దాన్ని మన దగ్గరకు రాకుండా దాన్ని జయించడానికే ప్రార్థన, దానిలోంచి బయటకు రావటానికే దేవునితో ధ్యానము చేసే సహవాసం, అదే వాక్యం. హల్లెలూయా. అలా ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన సమాధానం మనకు వస్తుంది. హల్లెలూయా. గొప్ప కార్యాలు ప్రభు మన ద్వారాగా చేయించగలుగుతాడు, మనతో కూడా ఉంటాడు, మన పక్షంగా కూడా ఆయన అనేకమైన కార్యాలు చేస్తాడు. పడుకొని దావీదు గుడారాన్ని కట్టినట్లుగా, పడిపోయిన దావీదు పురాణ బాగు చేసినట్లుగా, పడిపోయిన దావీదును లేవనెత్తినట్లుగా తిరిగి నిన్ను నన్ను కూడా అలాగే తన దాసుల ద్వారా మాట్లాడి నిలబెడతాడు. అట్టు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.